హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం జాతక కథలు సిరీస్లో సింహగర్జన అనే కొత్త కథ చెప్పుకుందాం. పూర్వకాలంలో బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే సమయంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఆస్థాన పురోహితుడుగా ఉండేవాడు. ఆయనకి 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు ఇవన్నీ క్షుణ్ణంగా వచ్చు. అవన్నీ అతనికి కొట్టిన పిండితో సమానం అని అనుకోవచ్చు. పైగా ఏకంగా లోకాన్నే వశం చేసుకునే అపూర్వమైన ఒక మహామంత్రాన్ని కూడా ఆయన నేర్చుకున్నాడు. ఈ మహామంత్రం ఉచ్చరిద్దామనే ఉద్దేశంతో ఒక రోజున పురోహితుడి రూపంలో ఉన్న బోధిసత్వుడు ఏకాంత స్థలంలో ఒక శిలావేదిక మీద ఎంతో నిష్టగా కూర్చుని ఉన్నాడు. ఆయన ఉచ్చరించిన మంత్రం అంతా పక్కనే బొరియలో దాక్కొని ఉన్న ఒక మగనక్క కూడా విన్నది. ఆ మగనక్క అలాంటి సామాన్యమైన నక్క కాదు. పూర్వజన్మలో అది ఒక గొప్ప మంత్రవేత్త, ఎంతో ఏకసంతాగ్రహి కూడా. అందువల్ల ఒక్కసారి వినేటప్పటికీ ఆ నక్కకు పురోహితుడు ఏకరువు పెట్టిన మహామంత్రం మొత్తం పళ్ళు పోకుండా కంటతాకు వచ్చేసింది. ఆ వెంటనే అది సైలెంట్గా తన బొరియలో నుంచి బయటపడి అడవికి తిరిగి వెళ్ళిపోయింది. ఏమాత్రం చప్పుడు చేయలేదు. అడవిలోకి వెళ్ళిపోయిన ఆ నక్క మహామంత్రాన్ని పఠించి వందల కొద్దీ నక్కలను తన ఆధీనంలోకి రప్పించుకుంది. తర్వాత అది తన మంత్ర ప్రభావం వల్ల అరణ్యంలో ఉండే ఏనుగులను, గుర్రాలను, సింహాలను, లేళ్లను, ఇలా ఒక్కటేమిటి సమస్తమైన చతుష్పాతులను ఒకే చోటికి అది రప్పించుకుంది. ఆ జంతువులన్నీ అక్కడికి చేరుకొని సమావేశం అయిన వెంటనే ఆ నక్క, ఈ క్షణం నుంచి నేనే మీ అందరికీ ప్రభువుని. మీరందరూ నా యందు ప్రభుభక్తి కలిగి ఉన్నారంటే చాలు. ముందు ముందు మీ చేత అనేక ఘనకార్యాలు సాధించేలా చేసే బాధ్యత నాది. ఈ రోజు నుంచి నా పేరు శబ్దదత్తుడు. మీరందరూ నన్ను నక్క అని పిలవకూడదు, శబ్దదత్తుడు అనే పేరుతోనే పిలవాలి అని ఆజ్ఞాపించింది. ఆ మగనక్క పక్కనే ఒక ఆడనక్క రాణిగా సింహాసనం పక్కనే ఉన్న ఆసనంలో కూర్చుని ఉంది. 2 ఏనుగుల పైన ఒక సింహం నిలబడింది. ఆ సింహం పైన రాణిగారితో సహా నక్కగారు కూడా ఆసీనులై ఉన్నారు. ఈ దృశ్యాన్ని చూసిన జంతువర్గం అంతా జేజేలు కొట్టింది. ఎంతో వైభవంగా అక్కడ పట్టాభిషేకం జరిగింది. ఇప్పుడు ఈ పదవితో నక్కరాజు గారికి తృప్తి లేకుండా పోయింది. చెప్పలేని గర్వం పట్టుకుంది. ఈ అడవిలో నోరు లేని 4 కాళ్ల జంతువులను లొంగదీసుకోవడం గొప్పేముంది? అదే నేను కాశీరాజ్యాన్ని జయిస్తే ఘనత ఉంది గాని అని తలచింది. ఇటువంటి రాజ్యాకాంక్షతో నక్క ఒకనాడు తన పరివారం అంతటినీ వెంట పెట్టుకొని కాశీనగరం మీదకి దాడికి వెళ్ళింది. నగరానికి సరిగ్గా ఆమడ దూరంలో నక్కరాజు విడిది చేసింది. అక్కడి నుంచి కాశీరాజుకు రాయబారం పంపింది. మీ రాజ్యం వదులుకొని మా వశం చేసినా సరే, లేకపోతే మాతో యుద్ధం చేసి మీరు జయించినా సరే అని ఆ లేఖలో రాసి ఉంది. ఈ వార్త చెవిన పడిన వెంటనే కాశీనగర ప్రజలందరూ ఒక్కసారిగా హడలిపోయారు. బేతాహంతో ఎవరి మట్టుకు వాళ్ళు తలుపులు మూసుకొని లోపలే ఉండిపోయారు. ఉన్నట్టుండి రాజ్యం పైన అన్ని వేల జంతువులు వచ్చి పడితే అసలు మనుషుల పరిస్థితి ఏమిటా అని వాళ్ళందరి మెదళ్లలో ఒక పురుగులా తొలుస్తూ ఉండిపోయింది. అప్పుడు ఆస్థాన పురోహితుడుగా ఉంటున్న బోధిసత్వుడు రాజు వద్దకు వెళ్ళాడు. మహాప్రభు, దీని గురించి మీరు ఏమీ భయపడకండి. ఆ నక్కరాజు సంగతిని పూర్తిగా నాకు వదిలేయండి. దాని పొగరు అణిచే బాధ్యత నాది. దాన్ని లొంగదీయగల రహస్యం కూడా నాకు తప్ప మనిషి అనే ఇంకెవ్వరికీ తెలియదు అని మనవి చేశాడు. ఇదంతా విన్న బోధిసత్వుడు దానికి తలాడించాడు. ఆ తర్వాత బోధిసత్వుడు ఒక కోట బురుజు మీద నిలబడ్డాడు. ఓ ఈ శబ్దదత్త, నీవు మా దేశంపైకి దండెత్తి రావడం బాగుంది, చాలా బాగుంది. కానీ నువ్వు మా రాజ్యాన్ని వశం ఎలా చేసుకుంటావు? దానికి నీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి అని నక్కరాజును అడిగాడు.
అందుకు ఆ నక్కరాజు ముందు వెనక ఆలోచించకుండా, దీందే ఉంది, మా సింహాలు గర్జిస్తాయి, మీ ప్రజలు సైనికులు భయపడి పరుగులెత్తుతారు, అప్పుడు మేము మీ కోట మీద దాడి చేసి దాన్ని మా వశం చేసుకుంటాం, ఆ కోట అప్పటి నుంచి మా కోట అవుతుంది అని వెకిలిగా నవ్వుతూ జవాబు చెప్పాడు. ఈ మాటకు బోధిసత్వుడు, అయ్యో శబ్దదత్త, ఏంటయ్యా ఈ పుచ్చి వ్యూహాలు నువ్వు పన్నింది? మృగరాజు అయిన సింహం నీ వంటి ఒక ముసలి నక్క ఆజ్ఞకు లోబడి నువ్వు గర్జించమంటే గర్జిస్తుందనుకున్నావా అని ఆ నక్కను పరిహాసం చేస్తూ అన్నాడు. వెంటనే ఆ గర్వపోతు నక్కరాజు అహంకారంతో ఇలా అన్నాడు, తప్పక సింహాలన్నీ నా ఆజ్ఞని శిరసావహిస్తాయి. కావాలంటే ఇప్పుడు ఒక సింహాన్ని ఆజ్ఞాపించి నీకు ఒక మచ్చుకు ఉదాహరణలా చూపిస్తాను చూడు అన్నాడు కోపంగా. నీకు చేతనైతే, నీకు దమ్ముంటే ఇప్పటికిప్పుడే చూపించు, నేను ఇక్కడే కూర్చుంటా అని రెట్టించాడు బోధిసత్వుడు. తక్షణమే శబ్దదత్తుడు గర్జించు అని సంజ్ఞ చేస్తూ తను ఎక్కి కూర్చున్న సింహాసనాన్ని వీపు మీద కాలితో గట్టిగా ఒక్క తన్ను తన్నాడు. వెంటనే ఆ సింహం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు భూమి మొత్తం దద్దరిల్లేలా గర్జించింది. సింహాన్ని తమ వీపుల మీద పెట్టుకున్న ఏనుగులు 2 ఒక్కసారిగా భయపడ్డాయి, విడిపోయాయి. నక్క రాజుగారు, రాణిగారు దబీమని కింద పడ్డారు. ఆ కంగారులో ఏనుగులు అటూ ఇటూ పరిగెడుతూ కింద పడి ఉన్న నక్కరాజును చూసుకోకుండా కాళ్లతో తొక్కివేశాయి. నక్కరాజు గారు తుక్కు అయి చచ్చి ఊరుకున్నాడు ఆ దెబ్బకి. ఈ గలాబాలో కేవలం ఏనుగులు మాత్రమే కాదు, తక్కిన జంతువర్గం అంతా ఒకదానితో ఒకటి కలియపడ్డాయి. అవన్నీ తమకు తెలియకుండానే చాలా వరకు జంతుజాతిని నాశనం చేసేసాయి. అంటే ఈ జంతువు వెళ్ళి ఆ జంతువుని చంపడం, ఆ జంతువు వచ్చి ఈ జంతువుని చంపడం, మొత్తంగా చూసుకుంటే ఇక్కడ నష్టపోయింది జంతుజాతే అని అవన్నీ ఒక అవగాహనకి వచ్చాయి. చావక మిగిలి ఉన్న కొద్దిపాటి జంతువులు కొన ప్రాణాలతో పారిపోయి అరణ్యాన్ని తిరిగి చేరుకున్నాయి. కాశీనగరం యువతల 4 ఆమడల మేర జంతువుల శవాలతో నిండిపోయిందంటే నమ్మండి. ఇప్పుడు మళ్ళీ బోధిసత్వుడు చాటింపు వేయించాడు. ప్రజలందరూ తలుపులు తెరుచుకొని క్షేమంగా ఆ అపాయం నుంచి బయటపడ్డారు. ఆ రోజు నుంచే కాశీరాజ్య ప్రజలు జంతువుల నుంచి ఎటువంటి భయం లేకుండా సుఖంగా ఉంటూ వచ్చారు. కాశీరాజు కూడా ఆ తర్వాత ఎటువంటి జంతువులు రాజ్యంలోకి రాకుండా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించాడు. అయితే దీనికి పన్నుల భారం ప్రజల మీద పోకుండా ఇతర మార్గాలలో అన్వేషించి అందులో నుంచి వచ్చిన డబ్బుల్ని దీనికి ఖర్చు చేశారు. దీంతో ప్రజలందరూ ఆయన్ని ఎన్నో రకాలుగా మెచ్చుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.